ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు రైతులు, నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తమ భూముల్ని అన్యాయంగా లాక్కొని కబ్జా చేశారని, దానికి తమకు తగ్గ న్యాయం చేయాలని మంత్రిని కోరారు. దీనికి మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రికార్డులను అక్రమంగా తొలగించి అన్యాక్రాంతం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మాకు ఏమి ఇవ్వకుండా మా రికార్డులన్నీ అక్రమంగా తొలగించి వేరే ఎక్స్ ఎమ్మెల్యే గారైన ప్రతాప్ అప్పారావు గారి చెల్లెల పేరు మీద బదలాయించారు. ఈ కార్యాలయంలో రెవెన్యూ వారిని అడగా రెవెన్యూ వారు మా దగ్గర ఎటువంటి రికార్డులు లేవు ఆ భూమికి సంబంధించిందని చెప్పి మమ్మల్ని అదే పనిగా కోర్టులో వెళ్ళండి, సివిల్ కోర్టులో చేర్చుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు సారథి గారి సారథ్యంలో ప్రజా దర్బార్కి మేము వచ్చాము, మా బాధలను విన్నవించుకున్నాము. వారు అధికారంతో మాట్లాడి మాకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజా దర్బారు కార్యక్రమంను ఏలూరు జిల్లా నూజివీడులోని టీడీపీ ఆఫీస్ నందు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యను మంత్రి ముందు ఉంచడానికి లిఖితపూర్వకంగా అర్జీలను అందించడమే కాకుండా మంత్రితో స్వయంగా చెప్పుకొని వారి సమస్యను పరిష్కరించామని కోరారు. On what basis you have passed this order? What are the supporting documents made you to take the decision అని చెప్పేసి అడిగితే అవన్నీ ఇస్తారా? మరి ఏమి లేవని సంబంధించి మా కార్యాలయంలో ఏమీ లేవు. కావాలంటే మీరు వచ్చి మా రికార్డు తనిఖీ చేసుకుని అని ఇచ్చారు. కార్పొరేషన్ చేసుకున్నారు. 71 cents ఎందుకు చేసుకున్నారు? 71 cents రెవెన్యూలో మ్యూటేషన్ అయ్యింది. మార్కెట్ చేసుకున్న డాక్యుమెంట్ ఉంది. కాకపోతే ఒక బ్రదరు కొంత ఎక్కువ ఎక్స్టెంట్లో ఆక్యుపేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 71 cents ఏదైతే మ్యూటేషన్ చేయబడిందో వాళ్ళకి ఇచ్చారు. ఎవరు ఒప్పుకోవాలి? అయితే వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ పాస్బుక్ మీరు అడ్రస్ చేయమాకండి.